హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి నిల్వ పచ్చడి. పచ్చిమిర్చితో ఇలా నిల్వ పచ్చడి చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది పప్పుచారన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది డైరెక్ట్ అన్నంలో తినేదానికంటే కూడా ఏ కర్రీలోనైనా నుంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక గాజు సీసాలో లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 నెలల వరకు తినేయచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ పచ్చిమిర్చిని తీసుకున్నాను. 1/2 కేజీ ఉంటాయండి. వీటిని శుభ్రంగా కడిగి తొడమల్ని కట్ చేసుకోవాలి. ఇలా తుంచుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. తీసుకున్న పచ్చిమిర్చి తొడమల్ని అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన వెడల్పాటు బాండి పెట్టుకొని 2 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఓమా, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆవాలని ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఈలోగా మనం తొడిమెలు తీసుకున్న పచ్చిమిర్చిని ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని వాటర్ లేకుండా గట్టిగా తుడుచుకోవాలి. ఇక్కడ కూడా వాటర్ ఉండకూడదండి. తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక 2-3 నిమిషాల పాటు పెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి. ఇవి ఆరే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పోపు దినుసులన్నిటిని వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇవి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి. ఇవి ఒక్కటి వేయించుకొని మిక్సీ పట్టుకుంటే చాలు. పచ్చిమిర్చికి డైరెక్ట్ అన్నీ పట్టించుకోవడమే. ఇది వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి చక్కగా ఆరిపోయాయండి. తడి లేకుండా గట్టిగా తుడుచుకొని ఫ్యాన్కి పెట్టుకున్నాం కదా, ఆరిపోయాయి. ఇలా ఆరబెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా చూపించినట్లు చిన్న చిన్న ముక్కలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇది వెజిటేబుల్ ఆయిల్నేనండి. రెగ్యులర్గా మనం వంటలోకి వాడతాం కదా, అదే ఆయిల్. లైట్గా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని చల్లారనివ్వాలి. చూడండి, మనకి ఇక్కడ పచ్చిమిర్చిని అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్నాము. అన్నీ సేమ్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి ముక్కలన్నిటిని కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఫస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. రుచి చూసిన తర్వాత ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకేసారి మొత్తం వేసుకోకూడదు. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత రెడీ చేసుకున్న పౌడర్ మొత్తం వేసుకోవాలి. పౌడర్ మొత్తం పడుతుందండి. ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చిమిర్చి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 4 మీడియం సైజు నిమ్మకాయల్ని తీసుకొని వాటిని కట్ చేసుకొని జ్యూస్ని ఒక బౌల్లోకి పిండుకోవాలి. ఆ జ్యూస్ని గింజలు లేకుండా ఇలా జాలి పెట్టుకొని జ్యూస్ని అందులో పోసుకోవాలి. జ్యూస్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోనే మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోండి. ఫస్ట్ 4 టీ స్పూన్ వేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి అంతా వేసుకోకూడదు. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి పచ్చిదానికంటే కూడా ఊరితే చాలా బాగుంటుందండి. ఇది ఒక 2-3 రోజులలో చక్కగా ఊరిపోయి ముక్కలు అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని
ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే అంతేనండి, ఎంతగానో నోరూరించే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని నేనైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని 3 నెలల వరకు తినేయచ్చండి. ఇది 2-3 రోజులలో చక్కగా ఊరిపోయి ముక్కలు అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పుచారులోకి అలాగే కర్రీస్లోకి, ఎలాంటి కర్రీస్లో సైడ్ డిష్గా నెంచుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. ముక్కల్ని వేయించుకోకుండా కూడా డైరెక్ట్ పచ్చి ముక్కలతో ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంది. ఇది ఊరితే ఇంకా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతగానో నోరూరించే పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.